వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ నాయకుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తొలి రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య 61వ జన్మదిన వేడుకలు స్థానిక ఖమ్మం నగరంలో గల అన్నం ఫౌండేషన్ వారి అనాథ శరణాలయంలో కేక్ కట్ చేసి అనంతరం పండ్లు కూడా పంచుతూ మామిడి సోమయ్య జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. అనంతరం శ్రీ కుసుమ రియల్ ఎస్టేట్ వారి గార్డెన్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి సోమయ్య పేరు మీద శివుడికి ఇష్టమైన కదంబ చెట్టును నాటడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు నానబాల రామకృష్ణ, అర్వపల్లి నగేష్ మాట్లాడుతూ సోమయ్య ప్రస్థానం ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు మొదలై ఇప్పుడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాగా మార్పు చెందింది. ఆనాడు నల్గొండ జిల్లాలోని సూర్యాపేటకు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సోమయ్య హైదరాబాద్ లో PG పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసి జర్నలిజాన్ని సామాజిక సేవా సాధనంగా మలుచుకున్నారు. 2008లో 1300 మంది సభ్యులతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీని స్థాపించారు. 2009లో హైదరాబాద్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పాత్రికేయులను ఏకం చేస్తూ 2010లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ను, ఆ తర్వాత 2014 జూన్ 12న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ను స్థాపించి 33 జిల్లాలకు విస్తరించారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు TWJF H2843 రాష్ట్ర వ్యవస్థాపకులు కన్వీనర్ మామిడి సోమయ్య గారి 61వ జన్మదిన వేడుకలను అన్నం ఫౌండేషన్ అనాథ శరణాలయంలో ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు అరటి పండ్లు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే మామిడి సోమయ్య గారు నల్గొండ జిల్లా ఇప్పుడున్నటువంటి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఆనాడు ఉన్నత విద్యకై హైదరాబాద్ వెళ్ళి అక్కడ రాజకీయ సోషలిస్టు సంబంధించినటువంటి పట్టా పొంది ఆ తర్వాత జర్నలిస్ట్ వైపు ఆకర్షితులై జర్నలిజాన్ని ఒక వృత్తిగా కాకుండా ప్రజాసేవకి అంకితం చేయాలనే సంకల్పంతో 2010లో ఈ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఆనాటి నుండి అనేక పత్రికల్లో పనిచేస్తూ సొంతంగా ఒక పత్రికనే ఏర్పాటు చేసుకొని ఈనాడు ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులకు హెల్త్ కార్డ్స్ కావచ్చు, అక్రిడేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి జర్నలిస్టుల ప్రతి సమస్యపై నిరంతరం పోరాటాలు చేస్తూ జర్నలిస్ట్ యొక్క ఉనికిని తగ్గకుండా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మామిడి సోమయ్య గారికి నిండు నూరేళ్ల ఆయుష్తో పాటు ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఖమ్మం జిల్లా TWJF ఆధ్వర్యంలో ఆకాంక్షిస్తూ, నా పేరు నానబాల రామకృష్ణ, TWJF జిల్లా అధ్యక్షుడు. శ్రీ మామిడి సోమయ్య గారి యొక్క 61వ జన్మదిన సందర్భంగా వారి యూనియన్ మిత్రులైనటువంటి ఖమ్మం జిల్లా శాఖ వారు మరి ఖమ్మం నగరంలోని అన్నం సేవా ఫౌండేషన్ అనాథ శరణాలయంలో 205 మంది దిక్కు మొక్కు కళ్ళు కాళ్ళు లేని వారు, మాటలు రాని వారు, మత్స్యంతలేని వారు ఈ పండ్లు ఫలాలు పంచి సోమయ్య గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుతున్నటువంటి వారి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ సందర్భంగా అన్నం సేవా ఫౌండేషన్ తరపున, దిక్కు మొక్కు లేని వాళ్ళ తరపున మామిడి సోమయ్య గారి 61వ జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా జరుపుకుంటూ, వీరి యొక్క జన్మదినం సందర్భంగా లాస్ట్ ఇయర్ కూడా మిత్రులు చేస్తున్నారు. మరి ఎప్పటికీ వారి జన్మదినాన్ని ఫంక్షన్ హాల్లోనో ఇంకెక్కడన్నా అందులు ఆర్భాటంతో కాకుండా దిక్కు మొక్కు లేని వ్యక్తులకి ఆకలి నైవేద్యాన్ని తీర్చినటువంటి వారి అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా అన్నం సేవా ఫౌండేషన్ ఫౌండర్ అన్నం శ్రీనివాసరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. ధన్యవాదాలు. మరి మామిడి సోమయ్య గారు, మరి ఇంతటి మానవతావాదుల కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నారంటే అది మీరు ఎంత మంచిగా ఉంటే, ఎంత మనసు ఉంటే, ఎంత మానవత్వం ఉంటే, ఎంత ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి ఎంత పనిచేస్తే ఇంతమంది అభిమానులు మీతో ఉన్నారు. మీతో ఉన్న అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. వ్యవస్థాపకులు అంటే ఫౌండర్ గారు మామిడి సోమయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, 61వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రతి పుట్టినరోజు ఇలాగే ప్రతిసారి ప్రతి సంవత్సరం వచ్చే పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం.
టీడబ్ల్యూజేఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ మామిడి సోమయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ రానున్న రోజుల్లో నిన్ను నూరేళ్లు టీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల తరపున మీరు పోరాడాలి, జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జేఎఫ్ H2843 కన్వీనర్ వ్యవస్థాపకులు మామిడి సోమయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను విఆర్ఎం మీడియా ఛానల్ CEO వెంకట్ తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. యూనియన్ అధ్యక్షులు మామిడి సోమయ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రెస్ క్లబ్ కమిటీ తరపున. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.